నిన్ను గత ఎన్నికల్లో అటు భీమవరంలోనూ ఇటు గాజువాకలోనూ తన్ని తరిమి నేల మీద దేకించారు ప్రజలు. 15 ఏళ్లుగా నీ పార్టీని కనీసం ప్రజలు గుర్తించడం లేదు, తిరస్కరించారు పూర్తిగా. జనసేన అనేటటువంటిది ఒక భజన సేన, చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ల మీద వీళ్ల మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్లీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్ గా చేయాలని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి గాని ఏ రోజున వాళ్ల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు గాని పార్టీ నాయకులకు గాని ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉక్రోషంతో తన్నేదో తిట్టేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు, నువ్వు వేసేటటువంటి చిల్లర వేషాలకి ఏమంటారు, నిన్ను తిట్టారు కాబట్టి నీ భార్యల్ని తిట్టినట్టు కాదు. వివాహ వ్యవస్థని, వివాహ బంధాన్ని హేళన చేస్తూ 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి హేళన చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి నీకు ఈ రోజున పెళ్లాలు భార్యలు దీని అర్థం తెలుసా? పైగా చిరంజీవి గారిని ఎందుకు లాక్కొస్తున్నారు ఇందులోకి? నీ ప్యాకేజీ రాజకీయాల కోసం ఇవాళ నీ అన్న చిరంజీవిని కూడా రోడ్డు మీదకి లాగుతున్నావు. చిరంజీవి గారిని ఎవరు ఏమీ విమర్శించలేదు, కానీ చిరంజీవిని అన్నారని మళ్ళీ అందరూ కలిసి చిరంజీవిని తిట్టడానికి ఈయన ప్లాన్ వేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోవడం లేదు, అయిపోయింది ఆయన సినిమా. కాబట్టి తన అన్న చిరంజీవిని తీసుకొస్తే మళ్ళీ ఏదో రక్తి కట్టించవచ్చు ఆట అనేటటువంటి పద్ధతిలో ఇవాళ చిరంజీవిని కూడా లాగి అందరితో తిట్టించేటటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం ఇది. ప్రజలకి న్యాయం చేస్తామని గాని, తను నమ్ముకున్నటువంటి శ్రేణులకి న్యాయం చేస్తామని గాని ఎప్పుడు ఏ మాట రూపంలోనైనా చేత రూపంలోనైనా చెప్పనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆయన పార్టీ పెట్టిందే జనసేన చంద్రబాబు కోసం. అసలు బీజేపీతో కలిసి ప్రయాణం చేసిందే చంద్రబాబు కోసం. చంద్రబాబుతో బీజేపీని పొత్తు కుదర్చడం కోసం ఈయన 10 ఏళ్లుగా కాపు కాసి బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు నటించి చివరికి పొత్తు కలపడానికి ఆయన ఎంత పాత్ర వహించాడంటే, ఎంత ప్యాకేజీ స్టార్ అండంలో ఏమన్నా అతిశయోక్తి ఉందా? ఒక జాతీయ పార్టీ దగ్గర కూడా నాటకాలు ఆడితే చంద్రబాబు కోసం ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నీ పార్టీని భుజాన మోసినటువంటి వాళ్ళు, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి కన్నీళ్లు కారుస్తూ గుండెలు బాదుకుంటూ ఇంత అన్యాయమా పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతూ ఉంటే కనీసం చీమ కుట్టినట్టు కానీ బాధే లేదే మీకు? అసలు నీ పార్టీ